హలో ఆల్, నమస్తే. ఇవాళ అసైన్మెంట్ నెంబర్ 24. ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ వీడియో చూసి ఆ యూట్యూబ్ వీడియో గురించి 5 minutes షేర్ చేయాలి. ప్యాట్రియాటిజం గురించి యూత్ దగ్గర మాట్లాడాలి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహోమహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కలిగిన భాగ్యోదయ దేశం. ఇది మన ఎన్టీఆర్ గారు మేజర్ చంద్రకాంత్లో పాడిన పాట. ఈ పాటలో ఒక్కొక్క వాక్యానికి చాలా అద్భుతమైన మీనింగ్ ఉందండి. మన భారత భూమి పుణ్యభూమి, ధన్యభూమి, నన్ను కన్న భూమి, ఎంతోమందికి అన్నం పెట్టిన భూమి. ఈ భూమిలో ఎంతోమంది లీడర్స్, పవర్ఫుల్ లీడర్స్ జన్మనిచ్చింది. దీని చరిత్ర చూస్తే మహోన్నతమైన చరిత్ర. ఇలాంటి చరిత్ర కలిగిన ఈ భూమికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంది. ఇది జస్ట్ ఒక పారాగ్రాఫ్ మాత్రమే. ఏ దేశానికైనా యువత వాళ్ళ సేవ ఆ దేశాన్ని పైకి ఎంతో పైకి ఉన్నత శిఖరానికి చేరేట్టుగా చేస్తుంది. ఒక సైనికుడిని తీసుకుంటే అతను మన కోసం బార్డర్లో ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. సెలవులకు వచ్చిన తను రిటర్న్ వెళ్ళేటప్పుడు తన భార్యని, వాళ్ళ అమ్మని, నాన్నని, ఇంకా భూమిపైన రాని తన బిడ్డకి స్వస్తి చెప్తూ, నేను వెళ్తున్నాను, నా దేశానికి నేను సేవ చెయ్యాలి అంటూ వెళ్తాడు. తనకి తిరిగి వస్తాడా రాడా తెలీదు. అలా స్వస్తి చెప్పి వెళ్ళిన ఎంతోమంది సైనికులు వీర మరణం చెందారు. మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. యాజ్ ఎ యూత్ మనమేం చేయాలి? దీని గురించి తెలుసుకోవాలి. మీరు బార్డర్కి వెళ్ళి సైన్యంలో చేరి పోరాడాలని లేదు. మీరు ఇక్కడ ఉంటూనే ఈ భూమికి మీరు సేవ చేయొచ్చు. ఎలా? ఇక్కడ ఇండియాలో అప్రాక్సిమేట్గా 350 million పీపుల్ లెస్ దాన్ 35 years ఉన్నారు. యూత్ 35 years లోపు ఉండే యూత్ 350 million పీపుల్ ఉన్నాం. మనందరికీ దేవుడు సేమ్ 24 hours ఇచ్చారు. మన కోసం, మన వాళ్ళ కోసం, మన దేశం కోసం ఖచ్చితంగా కొంచెం కాలం కేటాయించాలి. ఇలా కేటాయించేటప్పుడు ఏమేమి యాక్టివిటీస్ మనం చేయొచ్చు? ఫస్ట్ మనం చేయాల్సిన మొదటి యాక్టివిటీ సిటిజన్షిప్ రైట్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకుంటే ఒక పవర్ఫుల్ లీడర్ని మనం ఎన్నుకోగలుగుతాం. ఒక పవర్ఫుల్ లీడర్ని మనం ఎన్నుకోగలిగితే రాజ్యంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండొచ్చు. రెండోది వాలంటీరింగ్. ఎన్నో రకాల వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సోషల్ వాలంటీరింగ్ చేయొచ్చు. అంటే మీరు సోషల్ యాక్టివిటీస్ వేర్ టు హెల్ప్ ఓల్డ్ పీపుల్, టు హెల్ప్ పువర్ పీపుల్ అలాంటి పార్టిసిపేట్ చేసి వాలంటీరింగ్ చేయొచ్చు. ఎన్సీసీలో సర్వీస్ చేయొచ్చు. మెడికల్ వాలంటీరింగ్ చేయొచ్చు. ఎక్కడైనా చదువు చెప్పించడానికి టైం స్పెండ్ చేయొచ్చు. మీ ఆఫీస్లో జరిగే సిఎస్ఎస్ యాక్టివిటీస్లో పాల్గొనొచ్చు. ఇలా ఎంతోమంది ఎంతెంతో వాలంటీరింగ్ యాక్టివిటీస్ చేరి మీరు సేవ చేయొచ్చు. మన దేశం ముందుకెళ్ళాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మనం అందరూ ఎడ్యుకేటెడ్. మన దగ్గర ఉన్న టైంలో
వేరే వాళ్ళకి నాలెడ్జ్ ఇంపార్ట్ చేద్దాం. వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఈ దేశ సేవకి వర్క్ చేసేలా కృషి చేద్దాం. ఇవాళ యువతే రేపు భారతదేశపు పట్టుకొమ్మ. జై హింద్, జై భారత్, వందే మాతరం.